ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తుతులయ్యా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నిన్నటి రాత్రి కాలం అంతా కూడా మాకు తోడయుండి మాకు మా గృహానికి రక్షణ దయచేసి మంచి నిద్రతో మమ్మల్ని మా కుటుంబాన్ని సంతృప్తి పరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయకాల సమయంలో మరొక రోజున అయా మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాము. సజీవులుగా మమ్మల్ని ఈ ఉదయాన్ని నిలవబెట్టినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము. ఇద్దరు కూడి వాణ్ణి ఎదిరింపగలరు, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా అని ఈ ఉదయకాల సమయంలో మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. అయా ఈ రోజున ఎవరైతే బిడ్డలు ఒంటరిగా ఉందామని ఆలోచన చేస్తున్నారో, తల్లిదండ్రుల నుంచి విడిపోయి, భార్య నుంచి భర్త నుంచి విడిపోయి, అయా వారు సొంతంగా ఒంటరి జీవితం జీవిస్తూ బ్రతుకుదాము అని అయా ఆశ కలిగి ఆలోచన కలిగి ఉన్నారు. అటువంటి వారికి ప్రభువా సెలవిస్తున్నారు, అయా ఒంటరిగా ఉండి ఏమి సాధించలేరని నాయన. అయా కలిసి ఉంటేనే ప్రభు ఆనందంగా జీవించగలమని, ఏ సమస్య వచ్చినా వాటిని జయించగలమని, క్రీస్తులో ఐక్యత కలిగి జీవించే విధమైన జీవితాలు ఈ రోజున ప్రతి బిడ్డలో ఉండాలని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. ఒంటరిగా ఉంటే ప్రభు ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, వాటిని ఎదిరించగలిగినంత శక్తి బలము కొన్నిసార్లు మాలో లేకపోవచ్చు నాయన. తండ్రి కలిసి ఉండి ఆత్మీయంగా సహోదర భావము కలిగి ఉంటూ ప్రతి ఒక్కరము కూడా జీవించగలిగిన ధన్యత మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని బట్టి అడుగుతున్నామయ్యా, ఈరోజు అంతను వారికి తోడై ఉండండి. అయ్యా ఉదయం లేవగానే మీ పాద సన్నిధికి వచ్చి బిడ్డలు మొరపెడుతుండగా వారి ప్రయత్నాలను సఫలపరచండి. వారు ఏవైతే ఈరోజు ఆలోచనలు చేస్తున్నారో అవన్నీ కూడా కార్యరూపం దాల్చడానికి సహాయము దయచేయండి. వారి హృదయాంతరంగాలు ఎరిగిన దేవా, వారి హృదయం ఉన్న ప్రతి ఆలోచనలు కూడా సఫలపరచమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయ్యా ఈ రోజున మా పనులన్నింటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా పునరుద్ధరించబడడానికి సహాయం అనుగ్రహించండి. అయ్యా మా పనులకు ఆటంకంగా ఉన్న ప్రతి అడ్డును కూడా తొలగించమని బ్రతిమాలుకుంటున్నాం. కొత్తగా బిజినెస్లు ప్రారంభిస్తున్న వారు ఉన్నారు, వారికి తోడై ఉండండి. శుభకార్యాలు ప్రారంభిస్తున్న బిడ్డలు ఉన్నారు, వారికి మీ కాపుదల అనుగ్రహించి దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా ఈ రోజున మా రాకపోకలలో తోడై ఉండమని కూడా బ్రతిమాలుకుంటున్నాము. అయా మా గృహాలకు, గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. ఆయా సమయాల్లో మేము ఆయా ప్రదేశాల గుండా వెళ్తుండగా మీ దేవదూతల కంచె కాపుదల దయచేయండి. అయా ఎటువంటి ప్రమాదం, అపాయం ఏ బిడ్డకు కలగకుండా కాచి కాపాడి భద్రపరచమని అడుగుతున్నాము తండ్రి. నాయన ఈ రోజున ఏ బిడ్డ కూడా తండ్రి ఆకలితో అలమటించకుండా ప్రభు మంచి ఆహారమును వారికి దయచేయండి ప్రభువా. ఆర్థికంగా బలపరచండి, స్థిరపరచండి. మంచి ఆరోగ్యం ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. ఆత్మీయతలో వృద్ధి చెందుతూ అనేకులకు సాక్షార్థకరమైన జీవితం కలిగి ఉండుటకు సహాయం అనుగ్రహించమని నాయన. మేమందరము కూడా అపవాది వేస్తున్న ఉచ్చుల్లో, వలల్లో ఈరోజు పడిపోకుండా తగిన జ్ఞానం ఇచ్చి నడిపించండి. సమయాన్ని వ్యర్థమైన వాటికి ఉపయోగించకుండా, వృధా చేసుకోకుండా కృప చూపించండి తండ్రి. అయా ఈ రోజున ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఎటువంటి విద్వేషాలు, విరోధాలు లేకుండా ప్రేమ కలిగి మీ ప్రేమను అనేకులకు చాటుతూ జీవించే వ్యక్తులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని నాయన. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన, చెకప్స్ కొరకు మరి ఎందు నిమిత్తం వెళ్తున్నారో వాటన్నిటిలో మీరు వారికి తోడై ఉండి ప్రతి వాతావరణాన్ని వారికి అనుకూలముగా మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ నామాన్ని గణపరిచే జీవితాలు ఈ రోజున మా అందరికీ అనుగ్రహించండి. మీకు విరోధంగా మేము ఏ పని చేయకుండా మాకు జ్ఞానాన్ని దయచేయమని తండ్రి. ఈ రోజున మీ కృపలో మరొక సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి. రానున్న సంవత్సరంలో బిడ్డలకు మీ యొక్క కాపుదల అనుగ్రహించమని అయా. కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ మీకు సాక్షులుగా అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితాలు మేము కలిగి ఉండులాగున మమ్మల్ని కూడా దీవించమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.